బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తీవ్రమైన వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. 4 లక్షల మందికి పైగా విజయవాడలో నిరాశ్రయులయ్యారు. వారికి పెద్ద ఎత్తున సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వారి అన్నార్తులను తీరుస్తోంది అక్కడి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్స్ ద్వారా పెద్ద ఎత్తున వంటలు చేయిస్తూ మారుమూల ప్రాంతాలకు ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛంద సేవలు కూడా చంద్రబాబు పిలుపునందుకుని చురుకుగా వరద సహాయక చర్యలలో పాల్గొంటూ ఉన్నాయి. రెస్క్యూ టీం ఇప్పటికే వేలాది మందిని కాపాడింది. లక్షల సంఖ్యలో పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాయి. వరద నీటి మధ్యలో ఇరుక్కున్న వారిని హెలికాప్టర్స్, మరబోట్ల సాయంతో వాళ్ళని ఒడ్డుకు చేరుస్తున్నారు. చంద్రబాబు గత 4 రోజులుగా విజయవాడలోనే మకా ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరద సహాయక చర్యలపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు 6 హెలికాప్టర్లు తెప్పించి 150కి పైగా రెస్క్యూ టీమ్స్, బోట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్ని సకాలంలో ప్రాణ నష్టం నుంచి కాపాడడంతో పాటు బాబుగారి పనితీరు బాగుందంటూ కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ వరద సహాయక చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు.